వెల్కమ్ టు శ్యామ్లా ముద్దులా. ఈ రోజైతే మంగళవారం అంగడండి. మా ఊళ్ళో అన్ని కూరగాయలు వస్తాయి. మార్కెట్ కూరగాయలు అయితే తీసుకురావడానికి పోతుందండి. ఇక సంచి తీసుకొని చూడండి ఫ్రెండ్స్, అంగడి అయితే చూపిస్తాను మీకు. 10 రూపాయల కిలో. అగ్గునే టమాటాలు అగ్గునే ఏం లేవా? 10 రూపాయల కిలో అగ్గునే జోక్ మరి కిలో ఇట్లా అయితే ఇట్లా బస్తరే ఏం లేదు. గిట్టుబాటు ఉన్నదా ధర? అంతేనా? రైతులు బతుకు కష్టమే అవుతుంది. కష్టం కిలో పాటు ఇవ్వండి. 20 రూపాయలు కాడిచ్చిన 20 రూపాయలు కాదా? 4, 5, 6. ఇవి 10 టమాటా అగ్గుందడే అదేనా తీసుకున్నా బాక్స్. అందరిని మొత్తం మనుషులంది మనుషులందరినీ. వంకాయలు మనయేనా మామ? ఎట్లా మనుషులంది అందరినీ మొత్తం. ఫోటో తీసుకుపోయి ఏం చేస్తారో మరి. 50 ఇచ్చిన ఏమొద్దు బాగా తీసుకున్నా. అన్ని ఒకటే ధర తీసుకున్నా. వాళ్ళకి కావాలిగా. ఇక పాలకూర అయితే ఇక్కడ అమ్మతడ తీసుకున్నానండి. కొత్తిమీర మెంతికూర ఆడ వేరే వాళ్ళ దగ్గర తీసుకున్నా, బాపు దగ్గర. ఇక వంకాయలు అయితే తీసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడైతే పాల కేంద్రం ఉందండి. మార్కెట్ అయితే ఇక నడుస్తుంది ఇట్లా. అక్క కూరగాయలు తీసుకున్నావా? నన్ను చూపుతున్నావా? ఏమేమి కూరగాయలు తీసుకున్నావు? బెండకాయలు, ఆలుగడ్డలు, పచ్చిమిరపకాయలు. బాగా పడతాయా వంకాయలు ఆలుగడ్డలు అవి? ఈడ అక్కనైతే స్వీట్ కార్న్ కూడా అమ్ముతుందండి. మొలక శనగలు కూడా అమ్ముతున్నట్టుంది స్వీట్ కార్న్ అవి. ఇక్కడైతే వంకాయలు లాత ఉన్నాయి. ఈ వంకాయలు అయితే తీసుకుందాం ఇక్కడ. ఈ పెద్ద పాప అయితే కంకు తినాలదండి. చిన్న పాపకి బాబుకైతే తీసుకోతున్నా. ఈమెకైతే పానీపూరి కావన్నట. చూడు 2 కంకులు అయితే తీసుకున్నా. 2 కంకులు అయితే తీసుకున్నా. 20 రూపీస్ కోటట. మొలకలు కూడా అమ్ముతుంది. పిల్లలు అయితే నేను 50 రూపాయలు
ఇక్కడైతే అక్కడ వంకాయలు నాట ఉన్నాయండి. ఇక వంకాయలు అయితే తీసుకుంటా. ఇక్కడికి వచ్చే వాళ్ళు అయితే మ్యాక్సిమం అంతా రైతులేనండి. మసాలాలు అమ్ముతుంది, అప్పడాలు, అవి చిన్న పాపడాలు, బ్యాట్లు, ధనియాలు, ఇవన్నీ అయితే ఐటమ్స్ అమ్ముతుంది. ఇవన్నీ అవి చూడండి, సామాన్ పెట్టుకుంది అమ్మని చూడండి. ఇవన్నీ అయితే అమ్ముతుంది అవి చూడండి. బీన్స్ కూడా అమ్ముతుంది. అదేంటి అలిసంత అంటారు, బీన్స్ కూర అలిసంత. ఇది ఓల్డ్ వాళ్ళు, మేమైతే కూర బొబ్బరికాయ అంటాము. ఇక చూడది ఎవరమ్మా చెప్పాల నుంచి వచ్చింది అమ్మ అయితే. తాత తోలుకొచ్చి దించిపోయిందా? మళ్ళీ ఇది అమ్ముకున్నాక తాత అయితే వచ్చి తోలుకోతాడంట. చెప్పాలా మాకు ఊరు నుండి 5 కిలోమీటర్స్ వస్తుందండి. అక్కడ నుండి వచ్చేది రైతులు. ఇక్కడైతే తమ్ముడు ఆలుగడ్డ, క్యారెట్, క్యాప్సికమ్, గోరుచిక్కుడుకాయ, వంకాయ, మిర్చి, సొరకాయ ఇవైతే తమ్ముడు తీసుకొచ్చినట్టున్నారు. ఏవో తమ్ముడు దుద్దడినంట, దుద్దడి నుంచి వచ్చిండు. ఇక చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే అమ్మాయి వంకాయలు, చిక్కుడుకాయ, బెండకాయ. ఇక అక్కడైతే ఇక్కడ ఏంటి వంకాయ, ఇది తీగ చిక్కుడు, బెండకాయ, కొత్తిమీర, క్యాప్సికమ్, ఇక్కడ కూడా టమాటా, కాకరకాయ తీసుకొచ్చింది. అక్కడైతే ఇక్కడ కంకులు ఎట్లా 20 రూపాయలకు ఒకట. స్వీట్ కన్నా మామూలుగా మామూలేనా? 20కి ఒకట. రాలే నాకైతే వంకాయలు నడుము నొప్పి అయినా చేసుకుంటే తీసుకుంటా. ఆమె నీకు 5 రూపాయలు ఇవ్వన్నా? సరే, నేను 5 ఇవ్వలే. ఏం కావాలరా? ఇక్కడైతే ఎండు చేపలు అమ్ముతుందండి. అవి ఏంటి రొయ్య, ఇవి ఏంటి బా? ఇవి చేపలా? చందమామ చేపలట. ఇవి కొంటమ్మ గుళ్ళట. అవి రొయ్యలట. ఇవి రొయ్యలేనట. 4 రకాల చేపలు అయితే ఎండినవి అమ్ముతుర్రు. చూడండి వాళ్ళని చూడండి. బాపు కట్టండి దూరం నుంచి ట్యూస్డే కంపల్సరీ వస్తారు. పిల్లలైతే తింటుంది పానీపూరి. బాపు మిర్చిలు చేస్తుందండి, బజ్జీలు ఇట్లుంది. ఇక ట్యూస్డే అయితే ఇక్కడ గాంధీ కడ పెడతారు. మిగతా టైంలోనైతే హోటల్ ఉన్నది బాపు వాళ్ళకి. ఇక చూడుది తమ్ముడు అయితే మిర్చిలు గోలిస్తుండు. ఇక చూడుది ఇక్కడ గాంధీ ఇదంతా. ఇక్కడ అక్క వాళ్ళు అయితే ఆటోలో కూడా వచ్చిర్రు. పిల్లలు అయితే తీసుకుంటారు. ఏంటి అక్క? ఇదేంటిది? ఇక మంచూరియా పకోడాట. ఎక్కడ ఎవరు అక్క? చిట్టాలనట. 2 అన్న అక్కనైతే వచ్చిర్రు. ఇక చిన్న బోండాలండి. ఇక బతుకుదేరు కోసం ఎక్కడైనా తిప్పల పడాలి పిల్లల్ని. ఇక్కడైతే షాప్ అండి, ఇక గాంధీ దగ్గర కిరాణా షాపు. ఇక మార్కెట్ అయితే ఇట్లా మంగళవారం మా ఊళ్ళో అయితే మార్కెట్ నడుస్తుందండి. ఇక్కడ కిరాణా షాప్ ఉంది.
ఇక వారానికి సరిపడని కూరగాయలు అయితే తీసుకొని పోతామండి. ఇక్కడైతే ఇక సర్వపిండి, మిర్చీలు బెంచ్ మీద పెట్టుకుని అయితే బోంది, గుడాలు, మిర్చీలు, అప్పాలు, బబ్బెలు, చిన్న బోండాలు అన్నీ అయితే అమ్ముతుంది ఇక్కడ. 10 రూపాయల కిలో టమాటానట. టమాటా అయితే అగ్గుపోయింది. రైతులు బతుకుడు కష్టమే. పెట్రోల్కి అయితే వస్తలేమంట. రైతుల పరిస్థితి ఇట్లుంది. ఎట్లా కిలో టమాటా? 10 రూపాయల చూసిరా, ఇక చలికాలం అయితే స్టార్ట్ అయింది. టమాటా అగ్గు ఉంది. ఇక్కడైతే ఆకుకూరలు అమ్ముతారు. ఇక్కడ అమ్మ వాళ్ళు అయితే ఆకుకూరలే. ఈ డక్కతన్న అయితే వంకాయలు బాగున్నాయండి, లాతగా తీసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఇక మార్కెట్కి వెళ్ళి అయితే ఇక తోటకూర, ఇది తోటకూర తీసుకొచ్చిన, కొత్తిమీర, మెంతి, టమాటాలు అండి, పాలకూర. నా మందం అయితే 1/2 కేజీ వంకాయలు తెచ్చుకున్నా. నాకు వంకాయలు అంటే ఇష్టం అండి. ఇక ఇంట్లో అయితే బెండకాయలు, చిక్కుడుకాయ ఉన్నాయండి. ఇవి ఇక వారానికి అయితే సరిపడతాయి. బెండకాయలు, చిక్కుడుకాయ, మిరపకాయలు ఉన్నాయండి ఇంట్లో అయితే. కాకరకాయలు కూడా ఉన్నాయి, క్యారెట్. ఇవైతే ఇప్పుడు అంగడికి పోయి తీసుకొచ్చిన ఫ్రెండ్స్. ఇక చూడండి, కూరగాయలు అయితే ఫ్రెష్గా ఉన్నాయి. మంగళవారం అంగడి అయితే మాకు కూరగాయలకి ఏ ఇబ్బంది లేవండి. ఊళ్ళోనే కూరగాయలు అయితే అన్నీ దొరుకుతున్నాయి. ఇవి మంగళవారం అంగడి కావడం వల్ల మంచి ఫ్రెష్ కూరగాయలు, ఆకుకూరలు అయితే దొరుకుతున్నాయి. ఇంత ముందుకైతే 3 సంవత్సరాల కింద అసలు కూరగాయలు ఊళ్ళకైతే అమ్మడానికి ఎవరు వచ్చేవాళ్ళు కాదండి. సిద్దిపేటకి వెళ్ళే కూరగాయలు తెచ్చుకునేది ఉండే. ఈ 3 సంవత్సరాల నుంచి అంగడి స్టార్ట్ చేసిర్రు. మంచిగా అన్ని ఫ్రెష్ కూరగాయలు అయితే దొరుకుతున్నాయి. ఇక టమాటాలు అయితే ఇప్పుడు అగ్గున్నాయండి, 10 రూపాయల కిలోనంట. అది రైతులు అయితే చాలా రేట్లు తక్కువ ఉన్నాయని అంటారు కూరగాయలకైతే. ఇక తీసుకునే వాళ్ళకి ఏముందండి, రేట్లు తక్కువ ఉంటే అయితేనే బాగుంటుందని. ఈ రైతులు అయితే 6 వాళ్ళ కష్టం చేసినా ఏం గిట్టుబాటు ధరలు లేవని రైతులు అయితే వాపోతున్నారు అక్కడ మార్కెట్కి వెళ్ళే కాడ. ఇక టమాటాలు అయితే మరీ అగ్గున్నాయి అంట, 10 రూపాయల కిలో. ఇక చలికాలం స్టార్ట్ అయింది కదండి, టమాటాలు కూడా ఎక్కువ తక్కువ బాగా కాస్తాయి. ఇక దానికి టమాటా రేటు పడిపోయిందేమో. ఇక ఈ కూరగాయలు మార్కెట్ చేయబట్టి అయితే జనాలకు చాలా కొంచెం బెనిఫిట్ అయిపోయింది.